యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము అని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటు ఇటు చూసి ఎవరు చూడడం లేదని గ్రహించి ఇక నేను చేసిన ఈ పాపము పొరపాటు ఎవ్వరికి తెలియదు, ఇక నన్నెవ్వరు పట్టుకోలేరు అని నీవు అనుకుంటున్నావా? నీవు ఈ లోకం కళ్ళను, మనుషులకి కళ్ళను కప్పవచ్చు, కానీ దేవుని కళ్ళను మాత్రము కప్పలేవు. నీ పాపపు కార్యాలను నీ చుట్టూ ఉన్నవారు చూడలేకపోవచ్చునేమో, కానీ దేవుడు మాత్రం సమస్తాన్ని చూడగల దేవుడు. ఆయన అది మర్చిపోకు. ఆయనకు సమస్తము తెలుసు. సమస్తాన్ని చూడగల వాడు ఆయన మాత్రమే. మన ప్రతి రహస్య పాపము తీర్పులోనికి తెచ్చి శిక్ష విధిస్తాడు ఆయన. మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరా చూసి భయపడతారు, కానీ దేవుడు అన్నింటికంటే గొప్పవారు. ఆయన కళ్ళకు మరుగైనది ఏదీ లేదు. అందుకే కీర్తనకారు అంటున్నారు, నేను పాతాళంకు దిగినను అక్కడను నీవు ఉన్నావు అని. దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా? నీ హృదయాన్ని భద్రంగా కాచుకో. పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు నీ దరికి చేరకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయముల నుండి జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని వాక్యము హెచ్చరిస్తున్నది. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెనని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది. నా సహోదరి సహోదరులారా, నీవు చదువుకుంటున్న బిడవైతే, కాలేజీకి వెళ్తున్న బిడవైతే పరిశుద్ధత కలిగి జీవించు. తల్లిదండ్రులు నిన్ను నమ్మి నిన్ను చదివించాలని నీ కొరకు వారు ఎన్నో కష్టాలు పడి నిన్ను చదవడానికి పంపిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు చూడటం లేదు అని నీ ఇష్టానుసారంగా తిరగడము, ఇష్టానుసారంగా ఇతరులతో స్నేహం చేయడమో, అంటే తప్పుడు స్నేహం చేయడమో, నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమో, పరిశుద్ధతను నీవు పాడు చేసుకోవడమో వంటివి చేయకూడదు. మనుషులకు నీ యొక్క పాపము తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. నా కుమారుడా, నా కుమార్తె, ఎవరైనా ఇటువంటి అలవాటులతో లేక ఇటువంటి విషయములో నిమగ్నమై లేవలేకపోతున్నారా? దేవుని వైపు చూడండి. ఈ యవ్వన ప్రాయము దేవునికై సమర్పింపబడిన ప్రాయము. దేవుడు చూస్తున్నారని గ్రహించు. తల్లిదండ్రులు చూడడం లేదు, కుటుంబ సభ్యులను చూడడం లేదని నీ యొక్క పాపపు కార్యాన్ని కొనసాగింపకు. పాపంగా చాటింగ్ చేయడమో, లేక బూతు వీడియోలు చూడడమో, లేక నీ శరీర కోరికలు తీర్చుకోవడం కోసమో ఎవరు లేని సమయంలో నీ ఇష్టానుసారమైన ఆలోచనలతో నీవు మునిగిపోవడమో అది ఏమాత్రము మంచిది కాదు. దేవుడు చూస్తున్నాడు, తప్పక నిన్ను శిక్షిస్తాడు. ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తేనే దేవునికి పిడవై నీవు ఆయన చెంత చేరుదు. మనం జీవించబోతున్నది ఇక కొద్ది కాలమే. ఈ కొంతకాలము ఎందుకు నీవు నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసుకోవాలి? యవన ప్రాయంలో ఉంటున్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధత కలిగి జీవిస్తే తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఆశతో ఉన్నాడు. నీ కొరకే కదా ఆయన సిలువలో రక్తం చింది, కార్చి, మరణించి తిరిగి లేచినది. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించగలిగిన మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఈ లోక ప్రేమను చూసి నిన్ను నీవు మోసపుచ్చుకోకు. ఇవన్నీ తాత్కాలికమే, నీడ వంటివి, గడిచిపోతాయి. మళ్ళీ నీవు బాధాకరమైన స్థితికి చేరుకుంటావు. మళ్ళీ నీవు ఆశించిన ఆ పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత ఏమీ చేయలేవు. కాబట్టి ఆ పరిశుద్ధత కోల్పోక మునుపే నీవు పరిశుద్ధురాలుగా ఉన్నప్పుడే దేవునికై సమర్పింపబడిన జీవితాన్ని దేవునికై అర్పించు. నీ శరీరాన్ని, నీ మనసును దేవుని చెంత సమర్పించు. పరిశుద్ధ దేవుని చేత నీవు పరిశుద్ధంగా అర్పించినప్పుడు దీవెనకరంగా ఉంటుంది. పాడు చేసుకొని రోతవైన తర్వాత దేవుని నీవు కోరుకోవడానికన్నా నీవు ముందుగానే నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ భవిష్యత్తును, నీ మనస్సును ముఖ్యంగా దేవుని చెంత సమర్పించు. దేవుడు వాటిని
సరిగా సూటిగా నిన్ను నడిపిస్తారు. నీవు శోధన గుండా వెళ్తున్నావా? చదువుకున్న సమయంలో, అంటే చదువుకుంటున్న ఆ యొక్క ప్రదేశంలో, కాలేజీలోనో స్కూల్లోనో నిన్ను శోధించడానికి సాతాను పొంచి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడవద్దు, లోకం వైపు చూడవద్దు, దేవుని వైపు చూడు. యోసేపు వలె అక్కడి నుండి దూరంగా పారిపో. నీవు కుడి తట్టుకైనో ఎడమ తట్టుకైనో తిరుగుకుము. నీ పాదమును కీడునకు దూరము తొలగించుకొనమని దేవుని వాక్యమును బట్టి అర్పించుకో. నీ యవ్వన ప్రాయములో నీ యవ్వనెచ్చల నుండి పారిపోమని వాక్యము సెలవిస్తున్నది. ఈ యవ్వన ప్రాయము పరిశుద్ధంగా దేవుడు మెప్పు విధంగా అర్పించాలి. అర్పించదవా? పాపపు అలవాటులో పాపపు కోరికలు నెరవేర్చుకోవడానికి నీ హృదయాన్ని, నీ శరీరాన్ని ఎంత మాత్రమో అనుమతించుకు. దేవుడు దుఃఖిస్తారు. దేవుని దుఃఖపరచు కార్యము చేయకు నా బిడ్డ. దయచేసి దేవుని పేరట మనవి చేస్తున్నాను. నీ తల్లిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ పాప కార్యము నీలో నుంచి తొలగించడానికి దేవుని సహాయమా కోరుకు. దేవుని బిడవై ఆయన చెంత ఒదిగిపో. దేవుని నిన్ను దీవించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.